భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. నిజ విద్య వినయభావాన్ని కలిగిస్తుంది. ఈ వినయం నుండి జీవి భక్తిని పొందుతాడు. ఎవరైతే భక్తిని సంగ్రహిస్తారో వారు తిరిగి పొందడానికి ఇంకేమీ లేదు. వారు ఎక్కడ నిలుస్తారో అదే దేవాలయం అవుతుంది. వారన్నదే ఒక శాస్త్రమై నిలుస్తుంది. మానవుడు తన జీవితంలో కర్మ చెయ్యాలి కదా. ఆ కర్మ పాపం కావచ్చు, లేక పుణ్యం కావచ్చు. మరి ప్రాణి ఎలా తప్పించుకోవాలి ఈ బంధనాల నుండి? నీ సమస్య సరైనదే రామా. కర్మ చేయక తప్పదు. కాని ఆ కర్మ నిష్కామ కర్మ అయిననాడు, ప్రతిఫలాన్ని ఆశించనదై ఉంటే ఆ జీవి కర్మఫలం నుండి విముక్తి చెందుతాడు. దీనికి రెండు దారులున్నాయి. ఒకటి భక్తి, ఇంకొకటి సాక్షీభావాన్ని అభ్యసించడం. అంటే కర్తగా అహంకారాన్ని వీడడం, కర్త తానైనా దూరంగా ఉండగలగడం. కర్త తానై కూడా దూరంగా ఎలా ఉండగలడు గురుదేవా? నా వద్దకురా, నేను చెప్తాను. కూర్చో. రామా, ఇప్పుడు నీ అంతరాత్మను ఈ శరీరం విడిచి నాతో రమ్మను. ఇక్కడి నుండి తిలకించు. అహంకారపూరితమైన లోకంలో ఒక గురువు, వశిష్ఠుడు, తనకు తానే మహాజ్ఞానినని అనుకుంటున్నాడు. అతను తన శిష్యులపై తన విద్వదాధికారాన్ని చెలాయిస్తున్నాడు. కానీ వారు చాలా మంచి పని చేస్తున్నారు. విద్యాదానం బహు పుణ్యం కదా. పుణ్యమే, కాని పుణ్యంలో ఒక భయం ఉంది. దానికి అహంకారాన్ని ప్రజ్వలింపజేసే శక్తి ఉంది. దాని నుండి మనను రక్షించుకోవాలి. ఎప్పుడు వ్యక్తి తనకు తాను సాక్షిభావంతో తన కర్మను సాగిస్తాడో అప్పుడు అతనిలో అహంకార భావం జనించే అవకాశం లేదు. వినమ్రత కలుగుతుంది. అందుకే జ్ఞానులన్నారు, విద్య వసంగు వినయం. నిజ విద్య వినయభావాన్ని కలిగిస్తుంది. ఈ వినయం నుండి జీవి భక్తిని పొందుతాడు. ఎవరైతే భక్తిని సంగ్రహిస్తారో వారు తిరిగి పొందడానికి ఇంకేమీ లేదు. వారు ఎక్కడ నిలుస్తారో అదే దేవాలయం అవుతుంది. వారన్నదే ఒక శాస్త్రమై నిలుస్తుంది. రామా, ఈనాటికిది చాలు. నేడు మహాశివరాత్రి. పరమేశ్వరుని పూజించాలి. ప్రభు ఎంత మధురంగా వీణ వాయిస్తున్నారు. నృత్యం చేయాలని ఆశగా ఉంది. కాదనగలిగేదెవరు? ప్రభు వీణ వాయిస్తారు, వారి భక్తులు నాట్యం చేస్తారు. ఇక మేము ఆనందిస్తాం.
వచ్చేసారా నాథ? అవును, మేము రఘువరుని దర్శించి వచ్చాము. మీ రఘువరులు కూడా తమరిని దర్శించారా లేదా? అది వారికే తెలియాలి. మేము మాత్రం వారిని దర్శించి వచ్చాము. ప్రణామం మహారాణి. ఏమిటివన్నీ సుమంత్ర? రాకుమారులకు నూతన వస్త్రాలు. గురు ఆశ్రమం నుండి సందేశం వచ్చింది. నలుగురు రాకుమారుల శిక్షణ దీక్ష పూర్తయ్యాయి. జననీ జనకులు పంపిన వస్త్రాలు వేసి విద్యార్థులకు గురు ఆశ్రమంలో వీడ్కోలు ఇస్తారట. మా కుమారులు అంత పెద్దవారయ్యారా? మహారాణి, సమయోచితంగా సర్వం మారాలి కదా. తమ ఆజ్ఞకై ఆశీర్వాదానికై వచ్చాను, బాలురను తెచ్చుటకు. వాళ్ళు వస్తున్నారా? మా కుమారులు తిరిగి వస్తున్నారా? ఆ ఆలోచనతో నా ధైర్యం దిగజారిపోతుంది. సాగండి, సాగండి సుమంత్ర. మా బిడ్డలను త్వరగా ఆశ్రమం నుంచి ఇచ్చటికి తీసుకుని రండి. ఈనాడు మీ గురుకుల వాసానికి అంతిమ దినం. మేము ఇచ్చే విద్యాదానమంతా పరిపూర్తి చెందినది. నేడు దీక్షాంతర సమావేశ సమయంలో నేను మీకు ముఖ్యోపదేశం చేస్తున్నాను. సా విద్య యా విముక్తిదే. నిజ విద్య అనేది ముక్తి కలిగించేది. అందుకే నేటి నుండి నేను మిమ్మల్ని సమస్త ఆదేశాల నుండి విముక్తి చేస్తున్నాను. సమగ్ర జీవన పథంలో సాగడానికి బద్ధులు కండి. ఆత్మదీపో భవ అంటే మీరు నా ఆదేశాలను అంధవిశ్వాసంతో పాటించవలసిన అవసరం లేదు. మీ విద్య, మీ వివేకాలతో మీ ధర్మాన్ని, మీ కర్తవ్యాన్ని స్వయంగా నిర్ణయించుకోండి. శాస్త్రానుసారంగా మానవ జీవితంలో గల రుణత్రయాలను చెల్లించుకోవాలి. దేవరుణం, పితృరుణం, ఆచార్య రుణం. దేవరుణం భక్తి పూజలచే చెల్లించగలుగుతారు. సర్వ ప్రాణులలోనూ భగవంతుని రూపం కనగలిగితే అన్ని ప్రాణులు మీ దృష్టిలో పూజనీయం కాగలవు. అదే భగవంతునికి చేసే పూజ. అలా దేవరుణం చెల్లించుకుంటారు. మీ సుఖాన్ని త్యాగం చేసి మాతాపితృల సేవకు సమర్పించిన కారణంగా పితృరుణం తీర్చుకోగలుగుతారు. ఇక ఉన్నది మా గురుదక్షిణ. మీరు మీ ఆచరణల వలన, కర్మల వలన ఈ సృష్టిలో సుఖ సౌందర్యాలను మీరు పెంచుకోగలగాలి. మానవ ధర్మార్థాలను స్థాపించి సహజ వైరాన్ని తొలగించి ఉదాత్త ప్రేమ బీజాలు నాటండి. ఈ వాగ్దానం మీ నుండి తీసుకుని మిమ్ములను ఆచార్య రుణం నుండి విముక్తి చేస్తున్నాను. మా ఆశీర్వాదం సదా మీకు తోడుంటుంది. మీరు ఎప్పుడు నన్ను తలచినా అప్పుడు మీ చెంతకొస్తాను. ఇన్ని వత్సరాలు తమ మమతానురాగాల్లో జీవించి సాగుతున్నాం. అందుకే మాదొక ప్రార్థన గురుమాత. ఈ చల్లని మమతానుభావాల నీడ మాకు సదా కావాలి. తెలిసి తెలియక ఇక్కడ మా వల్ల పొరపాట్లు జరుగుంటే మమ్మల్ని క్షమించండి. నువ్వు ఎలాంటి పొరపాటు చెయ్యలేదు రామ్మా. సన్మోహనం చేసి సాగిపోతున్నావు. నేను నిన్ను మరుచుట బహు కష్టం నాయనా. మహాదేవికి ప్రణామం. గురుమాత అరుంధతి చరణాలకు ఈ సుమంత్రుని సాదర ప్రణామం. కళ్యాణమస్తు సుమంత్ర. మహారాణి కౌసల్య రాజకుమారుల వస్త్రాలతో సహా తమ కొరకు కొన్ని బహుమానాలు పంపారు. ధన్యవాదాలు అందించు. ఆశీర్వాదాలు అందించు అయోధ్య మహారాణులకు. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్న, ఆర్య సుమంత్రుడు అయోధ్యకు మహామంత్రులు, దశరథ మహారాజులకు బాల్య స్నేహితులు. ఈయనకు ప్రణామం చెయ్యండి. ప్రణామం ఆర్య సుమంత్రులకు. చిరంజీవులు కండి, యశస్సులు కండి. మీరు తగిన సమయానికే ఎతించారు ఆర్య సుమంత్ర. వీరిని అయోధ్యకు పంపుటకు ముందుగా రాకుమారులుగా అలంకరించటంలో మీరు మాకు సహకరించి తీరాలి. లేదంటే అయోధ్య మహారాణులు అనుకోవచ్చు ఈ మహారాజు పుత్రులను అలంకారహీనులుగా సామాన్యంగా పంపించారే అని. నడవండి.
రాకుమారుడు రామచంద్రునికి, భరతునికి, లక్ష్మణునికి, రాకుమారుడు రామచంద్రునికి, భరతునికి, లక్ష్మణునికి, రాకుమారుడు రామచంద్రునికి, భరతునికి, లక్ష్మణునికి, రాకుమారుడు రామచంద్రునికి. మహారాణి మహారాణి, రాజకుమారులు నగర ప్రవేశం చేశారు. జనులు జయజయనాథాలు పలుకుతున్నారు. వారిపై పూలజల్లు కురిపిస్తున్నారు. మన భరతుడిని నేను చూసి వచ్చాను. బహు కష్ట ప్రయాసలతో. ఎంత పెరిగాడు, ఎంత పెరిగాడు, ఎంత పెరిగాడు. నిజంగా నిజంగానా? రాముడు ఎలా ఉన్నాడు? వాడు భరతుడి కంటే ఎత్తుగా ఎదిగి ఉంటాడే. నేను అసలు రాముడిని చూడలేదు. మన భరతుణ్ణి చూసి వచ్చాను. మన భరతుణ్ణి. మందిరంలోకి వచ్చారు. శ్రీరామచంద్రులు రాజమందిరంలోకి వచ్చారు. వచ్చేసారా? వారు రాజమందిరంలోకి వచ్చేసారా? అంతేగా అంతేగా. ఏమైంది ఏమైంది మహారాణి? మేము వెళ్ళలేము, మేము వెళ్ళలేము. ఇంతటి ఆనందాన్ని మేమెలా తట్టుకోగలము? వెళ్ళి వాళ్ళని ఎలా చూడగలను? ఒకవేళ ఒకవేళ మా దృష్టి తగలొచ్చు, మా దృష్టి తగలొచ్చు. చూసారా ఎంత అన్యాయం జరిగిందో? గురుదేవులు రాకుమారులను సూటిగా మహారాజు చెంతకు తీసుకెళ్లారు. వారికి రాజమాతలు గురుతే లేరా? మనం కుమారుల కోసం ఎంత ఎదురు చూస్తున్నాం? మనమే మహారాజుల వద్దకు వెళ్దాము. మీ కుమారుడు రాముడను భ్రాతృసహితంగా తమ అపార సేవలకు సమర్పితమయ్యాను. తమ ఆజ్ఞలను పాలించుటయే నా జీవన ధర్మం జనక. భగవంతుడు నీకు దీర్ఘాయువు ప్రసాదించి సర్వదా రక్షిస్తాడు. గురుదేవా, తమ కృప వలన నేడు మా నలుగురి మనోరథాలు నెరవేరాయి. అయోధ్యానాథ, మీరు ఆనాడు చిన్ని బాలులను చేతికి అప్పగించారు. నేడు వారిని పూర్ణ పురుషులుగా మలచి వేద వేదాంత ధర్మశాస్త్ర సమాజ శాస్త్ర అర్థశాస్త్ర రాజనీతి సమస్త విద్యల్లోనూ ప్రవీణులను చేసి నేను మీకు అప్పగిస్తున్నాను. క్షమించాలి గురుదేవా, మేము ముగ్గురం మందిరంలో నిరీక్షించలేక వచ్చాం. మేము నిజంగా దోషులం మహారాణి. దేవి అరుంధతి మాతో వచించింది ఈ కుమారులను ముందుగా మాతృమూర్తి వద్దకు తీసుకువెళ్ళమని. కానీ రాజకీయ నిష్ఠల వలన మేము మరిచాం. క్షమించాలి తల్లి. మీ సమగ్ర సంపదను మీ హస్తగతం చేస్తున్నాను. ఈ వనవాసి వీరిచే కఠోర తపస్సు చేయించాడు. ఇక మీరు వీరిని మీ చల్లని నీడన చేర్చుకోండి. రామ, మాతృస్థానం ఈశ్వరుని కంటే గురువు కంటే అధికమైనది. ఎవరు భక్తిభావంతో మాతృచరణాలను సేవిస్తారో దేవతల సహితం వారిని పూజిస్తారు. తల్లి చరణాలలో కోటి స్వర్గాలు కొలు ఉంటాయి. ఆ మాతృచరణాలకు వందనం చేయి రామా. నా రామా, ప్రియ రామా, ఎంత పెద్దవాడు అయ్యావు నైనా.
యుగ యుగాల దాకా సుఖంగా ఉండు. కుమారా.